ఇక్కడ నేను చెప్పిందే జరగాలి. లేకపోతే అమర్ గతం మర్చిపోయాడు. అమర్‌ని మీరు మర్చిపోవాల్సి వస్తుంది అని మనోహరి వార్నింగ్ ఇచ్చి వెళ్తుంది. ఏంటి మిస్సమ్మ, ఆ మనోహరి ఆంటీ అన్ని అబద్ధాలు చెప్తుంటే నువ్వు ఎందుకు చూస్తూ సైలెంట్‌గా ఉన్నావు? అదెంత అబద్ధం అని నువ్వు నిజం చెప్పొచ్చు కదా! అని పిల్లలందరూ నిలదీస్తూ ఉంటారు. మనోహరి ఆంటీ ఒకటి, నేను ఒకటి చెప్తే ఆయన డిస్టర్బ్ అవుతారు. కన్‌ఫ్యూజ్ అవుతారు. దానివల్ల బ్రెయిన్‌పై స్ట్రెస్ పెరుగుతుంది. అప్పుడు అది ఆయన ప్రాణానికే ప్రమాదం. దేనికైనా సమయం రావాలి పిల్లలు. ముందు మీరు పైకి వెళ్ళండి అని బాగి చెప్తుంది. ఇక రాతోడైతే, అవును మిస్సమ్మ, దేనికైనా సమయం కావాలి. కానీ ఎన్ని రోజులని మనోహరి ఆగడాలు ఎక్కువైపోతున్నాయి. అయినా నువ్వు ఇంత ధైర్యంగా ఎలా ఉండగలుగుతున్నావు మిస్సమ్మ అని రాథోడ్ అంటే, ఎప్పటికైనా ఆయన, నేను, పిల్లలు ఎవరో అర్థం చేసుకుంటారు రాథోడ్, గుర్తుకు వస్తుంది అని బాగి అంటే, ఎలా చెప్పగలుగుతున్నావు అని రాథోడ్ అంటాడు. నా మెడలో ఆయన కట్టిన ఈ తాళిబంధమే ఆయనకి మొత్తం గుర్తుకు వచ్చేలా చేస్తుంది రాథోడ్. నాకు నమ్మకం ఉంది. తాళిబంధం చాలా గొప్పది అని బాగి తాళి చూపిస్తూ చెప్తోంది. పిల్లలందరూ గదిలోకి వెళ్ళి మనోహర్‌పై మండిపడుతూ ఉంటారు. డాడ్ గతం మర్చిపోయాడని మనోహరి ఆంటీ మనల్ని చూడు ఎలా దూరం చేస్తోందో, దానికి తోడు యాదమ్మ కూడా తోడైపోయింది. వాళ్ళిద్దరూ చాలా ఓవర్ చేస్తున్నారు అని మండిపడుతూ ఉంటారు. వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వాలి అని బుజ్జమ్మ అంటుంది. లేదు లేదు, వాళ్ళకి ఎలాంటి పనిష్మెంట్ ఇవ్వకూడదని మిస్సమ్మ చెప్పింది కదా! అయినా మనోహరి ఆంటీకి మనం పనిష్మెంట్ ఇవ్వగలమా అని ఆనంద్ అంటాడు. లేదు, ఎందుకు ఇవ్వలేము, మిస్సమ్మకి తెలియకుండా ఇద్దాము అని బుజ్జమ్మ అంటే, అవునవును, మనం స్కూల్లో పనిష్మెంట్లు ఇస్తూ ఉంటాం కదా! అలాగే ఇప్పుడు మనోహరి ఆంటీతో పాటి ఆ యాదమ్మకు కూడా బుద్ధి చెప్పాలి. పనిష్మెంట్ ఇవ్వాల్సిందే అని అంజు అంటుంది. ఏమి ఇవ్వాలి? ఎలా ఇవ్వాలి? అని ఆలోచిస్తూ ఉంటే నా దగ్గర ఒక ఐడియా ఉంది అంటూ బుజ్జమ్మ ఒక ప్లాన్ చెప్తుంది. సూపర్ బుజ్జమ్మ, నువ్వు ఎంతైనా మా అమ్మవి కదా! అదే నువ్వు బుజ్జమ్మవి కదా! నీవు చాలా తక్కువ టైంలో షార్ప్‌గా ఆలోచించి మంచి ప్లాన్ చెప్పావు. వెంటనే దానిని అమలు చేద్దాం అని ఆకాష్ అంటాడు. అమర్ నేను ప్రేమించుకుంటున్నాం. పెళ్లి కూడా చేసుకోబోతున్నామని చెంబాతో చెప్పించాను. అమర్ దానిని బాగా నమ్మేశాడు. అబ్బా! నాకిప్పుడు ఎంత సంతోషంగా ఉందో, అమర్‌తో నా పెళ్లి జరిగిపోతుంది అని మనోహరి చాలా మురిసిపోతూ, సిగ్గుపడుతూ గదిలో అటు ఇటు తిరుగుతూ ఉంటే, మనోహరి ఆంటీ మీకు కాఫీ కావాలా? అంటూ అంజు, బుజ్జమ్మ అక్కడికి వస్తారు. నాకు కాఫీ కావాలంటే మీరెందుకు వచ్చి అడుగుతున్నారు? అందుకోసం యాదమ్మ ఉంది కదా! అని మనోహరి అంటే మేము యాదమ్మతోనే అడిగి మీకోసం తీసుకువస్తాము ఆంటీ. ఎందుకంటే మీరు మా డ్యాడీని బాగా చూసుకుంటున్నారు కదా అని. మాకు పెట్టటం రాకపోయినా మేమే తీసుకొచ్చి ఇస్తామని బుజ్జమ్మ, అంజు అంటారు. సరే వెళ్ళండి, కావాలి అని మనోహరి అంటుంది. ఆనంద్, ఆకాష్ చెంబా దగ్గరికి వెళ్ళి కాఫీ పెట్టివని అడగటంతో, అయినా మీకు కాఫీ కావాలంటే నేనెందుకు కాఫీ పెట్టివ్వాలి అని చెంబా అంటుంది. అంటే మా కోసం కాదు, మనోహరి ఆంటీ కోసం. మా డ్యాడీని ఆంటీ బాగా చూసుకుంటున్నారు కదా! అందుకే మేం సేవలు చేయటానికి ఇలా తీసుకువెళ్ళి ఇద్దామని ఆనంద్, ఆకాష్ చెప్తారు. ఓహ్! అయితే మీరు మనోహరి ఆంటీ వైపే నిలబడండి. మిస్సమ్మ వైపు అస్సలు ఉండకండి. అప్పుడే మీకు కూడా చాలా లాభం ఉంటుంది. ఉండు, ఇప్పుడే కాఫీ పెట్టిస్తానని చెంబా అంటుంది. మనోహరి అమరేంద్ర సార్‌ని పెళ్లి చేసుకోగానే ఆస్తి మనోహరి సొంతమైపోతుంది. నేను మనోహరికి సహాయం చేస్తున్నాను కాబట్టి సగం వాటా నాకు ఇస్తుంది. అది తీసుకొని కలకత్తాలో సెటిల్ అయిపోతాను అని చాలా సంతోషపడుతూ కాఫీ పెడుతూ ఉంటుంది. అలా చెంబ కాఫీని కప్పులో పోస్తూ ఉంటుంది. అప్పుడే యాదమ్మ యాదమ్మ అంటూ బుజ్జమ్మ, అంజు హాల్‌లో నుండి కేకలు పెడతారు. అబ్బా! మీరే నయం పిల్లలు, ఈ ఆడపిల్లలు ఉన్నారే చూడు ఎలా కేకలు పెడుతున్నారో అంటూ, ఏంటి ఎందుకు కేకలు పెడుతున్నారంటూ చెంబా వస్తుంది. మనోహరి ఆంటీకి కాఫీ కావాలంట అని చెప్పటంతో, అబ్బా! నేను పెడుతున్నాను కదా! ఎంతమంది వచ్చి చెప్తారు, నేను వెళ్ళి ఇస్తానులే అని చెంబా చెప్తుంది. ఈ లోపల ఆనంద్, ఆకాష్ ఆ కాఫీలో ఏదో పొడి కలిపేస్తారు. యాదమ్మ వచ్చే లోపల ఏమీ తెలియనట్లు సైలెంట్‌గా నిలబడి ఉంటారు. "ఆ! కాఫీ అయిపోయింది పిల్లలు" అని చెంబ అంటే, "సరే నువ్వు వెళ్ళి ఇచ్చేసేయ్" అని వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇదిగో మనోహరి కాఫీ అని యాదమ్మ రావటంతో, థ్యాంక్ యూ చెంబా అని మనోహరి తీసుకొని తాగుతూ ఉంటుంది. థ్యాంక్స్ నాకెందుకు, పిల్లలకి చెప్పు అని యాదమ్మ అంటుంది. అప్పుడే పిల్లలందరూ చాటుగా ఇదంతా చూస్తూ ఉంటారు. అబ్బా! చాలా బాగుంది అని కాఫీ తాగగానే, అబ్బా! అదేంటి నా కడుపులో ఏదోగా ఉంది అని మనోహరి అంటుంది. ఏ ఎలా ఉంది? వికారంగా ఉందా? అని చెంబా అంటే, "ఆ! నాకు చాలా కడుపు నొప్పిగా ఉంది. చాలా వికారంగా ఉంది" అంటూ వాష్‌రూమ్‌కి పరుగులు పెడుతుంది. అలా మాటి మాటికి మోషన్స్ కావటంతో వాష్‌రూమ్‌కి లోపలికి తిరుగుతూ కుప్పకూలుతుంది. "అబ్బా! ఏం కలిపి చచ్చావు" అని మనోహరి అంటే, "ఏంటి, నేను కాఫీ చాలా మంచిగా ఇచ్చాను. నువ్వే ఏదో తిని తెచ్చుకొయుంటావు" అని చెంబ అంటే, "నేనేం తినలేదు. నీ చెత్త కాఫీ వల్లే నాకు ఇలా అయ్యిందని" మనోహరి అంటుంది. "ఏంటి, నాది చెత్త కాఫీ అంటావా? నువ్వే చెత్త మొఖం దానివి" అని చెంబ అంటుంది. "ఏంటి, నన్ను అంత మాట అంటావా?
నువ్వు ఈ ఇంట్లో పని మనిషివి. నేను చెప్పింది చెయ్యాలి. ఏంటి ఎక్స్ట్రాలు మాట్లాడుతున్నావు అని మనోహరి అంటే, నాకు ఈ ఇంట్లో పని మనిషి పోస్ట్ అయినా ఉంది. నీవే ఏ పోస్టు లేకుండా పడి ఉన్నావు ఈ ఇంట్లో అని చెంబ అంటే, నన్ను అంత మాట అంటావా అంటూ మనోహరి చెంప పగలగొడుతుంది. నన్నే కొడతావా అంటూ మనోహరి చెంప పగలగొడుతుంది. ఏంటే ఎంత ధైర్యం, నన్నే చెంప పగలగొడతావా అంటూ మనోహరి చెంపని వంగపెట్టి గుద్దేస్తూ కుమ్మేస్తూ ఉంటుంది. పిల్లలు చూసి చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇద్దరు జుట్లు పట్టుకొని కొట్టుకొని అలసిపోయి, మనమిద్దరం ఇలా కొట్టుకోవటం అస్సలు మంచిది కాదు అని మనోహరి అంటే, నేను అదే చెప్తున్నాను, నువ్వు వినటం లేదు మనోహరి అని అలసిపోయి కూర్చుండిపోతారు. ఇక పిల్లలందరూ చాలా సంతోషపడుతూ పక్కకు వచ్చి ఐఫై ఇచ్చుకుంటారు. నువ్వు ఇచ్చిన ప్లాన్ వల్ల మనోహరి ఆంటీ ఆ చెంబాకి ఇద్దరికి బాగా బుద్ధి చెప్పాము అని పిల్లలు అంటుంటే, ఇది సరిపోదు, మా అమ్మ ఆ మనోహరి ఆంటీకి ఇంకా బాగా బుద్ధి చెప్తుంది అని బుజ్జమ్మ చెప్తుంది. తర్వాత అమర్ గదిలో కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే మనోహరి ఇద్దరు కూడా స్టోర్ రూమ్‌లోకి బ్యాగ్ పట్టుకు వస్తారు. ఏంటి మనోహరి, ఇందాక నేను నిన్ను కొట్టాను, నీతో గొడవ పడ్డానని నన్ను శాశ్వతంగా ఈ స్టోర్ రూమ్‌లో బంధించేస్తావా ఏంటి? ఎందుకు తీసుకొచ్చావు అని అంటే, లేదు నేను ఒక పని మీదే ఇక్కడికి తీసుకువచ్చాను. ఇప్పుడు పొద్దున చెప్పింది అమర్ విన్నాడు కదా! అదంతా నిజమా కాదా అని ఆలోచించడం మొదలుపెడతాడు అని మనోహరి చెప్తుంటే, అసలు మనోహరి యాదమ్మ చెప్పింది నిజమేనా? నేను మనోహరి ప్రేమించుకున్నామా? పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటున్నామా? నిజంగా ఆ పిల్లలు అనాథ శరణాలయం నుండి నేను తెచ్చుకున్నానా? బాగి నిజంగా ఈ ఇంటి కేర్ టేకరా? రాతోడు పని మనిషా? అని ఆలోచిస్తూ ఉంటాడు. అలా అమర్ ఆలోచిస్తూ ఉంటాడు. గతానికి సంబంధించిన ఏవైనా ఆధారాలు దొరుకుతాయేమోనని మొత్తం వెతకటం మొదలు పెడతాడు అని మనోహరి చెప్తుంటే, ఇదంతా నిజమైతే అందుకు సంబంధించిన ఏవైనా ఆధారాలు కనపడాలి కదా అని కబోర్డ్‌లు మొత్తం వెతుకుతూ ఉంటాడు. మరి అలాగైతే బాగితో పిల్లలతో కలిసిన ఫోటోలు చాలా ఉంటాయి కదా! వాటిని చూస్తే అమర్ షాక్ అవుతాడు కదా! అప్పుడు గతం తెలిసిపోతుంది కదా అని యాదమ్మ అంటే, అవును, చాలా బిగ్ షాక్ అవుతాడు. కానీ అక్కడ ఏమీ కూడా ఉండవు. నేను వాటికి సంబంధించిన ఫోటోలు, ఆధారాలు ఒక్కటి కూడా లేకుండా ఉదయమే ఇవిగో ఈ బ్యాగ్‌లో పెట్టుకొని ఇక్కడికి తీసుకొచ్చేశాను అని మనోహరి చెప్తుంది. అయితే బాగి గతం గుర్తుకు చేస్తుంది కదా అని అంటే, ఆ ధైర్యం అస్సలు చేయదు. ఎందుకంటే అమర్ మళ్ళీ ప్రాణాలు కోల్పోతాడు, చాలా స్ట్రెస్ ఫీల్ అవుతాడని ఆ ప్రయత్నం చేయదు. నేను బాగిని పిల్లల్ని చీకట్లోకి పంపించేస్తాను, గెంటేస్తాను, అమర్ నా వాడైపోతాడని మనోహరి చెప్తుంది. అదేంటి, ఒక్క జ్ఞాపకం కూడా లేదంటే మనోహరి యాదమ్మ చెప్పిందే నిజమా? మరి బాగిని పిల్లల్ని చూస్తుంటే నాకు ఎందుకు ఏదో ఫీలింగ్ వస్తోంది. వాళ్ళు నన్ను చూస్తున్నప్పుడల్లా వాళ్ళ కళ్ళల్లో కన్నీళ్లు ఎందుకు తిరుగుతున్నాయి అని అమర్ ఆలోచిస్తూ ఉంటాడు. మిస్సమ్మ త్వరగా రా అని రాథోడ్ కేకలు పెడుతూ ఉంటే, ఏంటి రాథోడ్ ఆ కేకలు అని మనోహరి వచ్చి అరుస్తూ ఉంటుంది. అబ్బా, గదిలోకి వెళ్ళిన మిస్సమ్మ అరగంటైనా రాకపోతే పిలవక ఏం చేస్తారు మనోహరి గారు అని రాథోడ్ అంటాడు. అప్పుడే బాగి మిస్సమ్మగా చుడీదార్ వేసుకొని నడిచి వస్తూ ఉంటుంది. బాగి ఈ చుడీదార్లో చాలా యంగ్‌గా కనిపిస్తుంది, అందంగా కూడా కనిపిస్తోంది శారీలో కంటే. మళ్ళీ అమర్ ప్రేమలో పడిపోతాడేమో కదా మనోహరి అని అంటే, నోరు మూసుకుంటావా అని మనోహరి తిడుతూ ఉంటుంది. అబ్బా మిస్సమ్మ, నువ్వు ఈ గెటప్‌లో చాలా బాగున్నావు, ఓల్డ్ మిస్సమ్మలా తయారయ్యి వచ్చేసావు కదా అని రాథోడ్ అంటే, ఏంటి బాగి, ఏంటి గెటప్ అని మనోహరి అరుస్తూ ఉంటుంది. నువ్వే కదా నేను కేర్ టేకర్‌ని అని చెప్పావు, మరి అందుకే మనోహరి ఇలా వచ్చాను అని బాగి అంటే, అందుకని ఓల్డ్ గెటప్ ఎవరు వేసుకోమని చెప్పారు నిన్ను అని మనోహరి అరుస్తూ ఉంటుంది. నువ్వు కేర్ టేకర్ అని చెప్పినప్పుడు తప్పదు కదా మనోహరి, నువ్వు చెప్పిన మాట నేను వినాలి కదా అని బాగి నవ్వుతూ చెప్తుంది. మిస్సమ్మ, నువ్వు అందంగా మరింత యంగ్‌గా కనిపిస్తున్నావని ఈ మనోహరి గారికి కుల్లులే మిస్సమ్మ అని రాథోడ్ అంటే, ఈ బాగి ఎంత ట్రై చేసినా నా అంత అందమైతే బాగీకి అస్సలు రాదు అని మనోహరి చెప్తుంది. ఏమో, మేము ఈ గెటప్‌తో సార్‌కి పాత విషయాలు గుర్తుకు చేస్తామేమో అని వస్తాయేమోనని బాగి అంటుంది. నువ్వు ఎన్ని ట్రై చేసినా అన్నీ వేస్టే, అమర్‌కి ఏం గతం గుర్తుకు రాదు అని మనోహరి అంటే, మా ప్రయత్నాలేవో మేము చేస్తాంలే మనోహరి అని రాథోడ్ అంటాడు. అప్పుడే అమర్ కిందికి వస్తూ ఉంటాడు. అదిగో అమర్ వస్తున్నారు, అందరూ సైలెంట్‌గా ఉండండి అని మనోహరి అంటుంది. ఇక అమర్ మెట్లు దిగుతూనే బాగిని చూస్తూ వస్తూ ఉంటే బాగి మరింత ప్రేమగా అమర్ వైపు చూస్తూ ఉంటుంది. మరి ఇప్పటికైనా కాస్తైనా జ్ఞాపకాలు గుర్తుకు వస్తాయా అన్నది రానున్న ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.